ఫ్రెండ్స్, ఇండ్లు చూడండి. ఉత్తర వాయువం పెరిగింది. ఉత్తరం ఫేస్ ఇది. వాయువంలో బాత్రూమ్ వేసినారు. ఇక్కడ వాయువంలో బాత్రూమ్. ఇది ఈశాన్య బ్లాక్ అనమాట. ఇండ్లు ఈశాన్య బ్లాక్ అయితే వాయువంలో బాత్రూమ్ వేసినారు. వేయడం వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరిగింది. ఇక్కడ మెట్లు ఈశాన్యంలో వేస్తేనే ఇంటి యజమాని కట్టించిన వెంటనే స్వర్గస్థుడైనాడు. పూర్తి కాకముందే స్వర్గస్థుడైనాడు. తరువాత వాళ్ళకేం జరిగిందంటే ఆ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరిగింది. తర్వాత వాయువంలో బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ అంటే ఇంటి ఆడ సంతతే కాలేదు పెళ్ళి అయిన తర్వాత. దాని నుంచి వాళ్ళు బాధపడుతున్నారు. ఇక పక్కనున్న ఇల్లు ఇది వాయువం బ్లాక్. అయితే కొంతకాలానికి వెనుక నైరుతి మెట్లు పెంచేసినారు. నైరుతిలో మెట్లు పెంచేసినారు. అంటే పశ్చిమ నైరుతి పెంచినారు. అంటే వాయువం బ్లాక్. ఇది ఉత్తరం రస్తా, ఇది పశ్చిమ రస్తా. వాయువం బ్లాక్ పెట్టి దానివలన తలకు, వెన్నెముకకు, నరాలకు సంబంధించిన జబ్బుతో వాడు బాధపడుతున్నాడు. వెనుక మెట్లు పెంచినాడు వాయువం బ్లాక్. ఇలా ఉన్నది. ఇక ఇల్లుది బ్లాక్. వెనుక నైరుతిలో మెట్లు ఉన్నాయి. మెట్లు అక్కడ ఉన్నాయి. ఇకపోతే ఇగో ఈ ఇండ్లు ఉత్తరం వద్దు చేసి వాయువం మూత వేసినారు. వాయువం మూత వేయడం వలన ఈ ఇంట్లో ఆకస్మిక మరణాలు ఒకరి తర్వాత తూర్పు అద్దయింది, ఉత్తరం అద్దయింది. ఆకస్మిక మరణాలు సంభవించినాయి. ఇక్కడ 2 బాత్రూంలు ఉత్తరం అద్దు చేసి కట్టినారు. ఒక ఇంటిని 2 భాగాలుగా చేసినారు. చేసిన వెంటనే అలా చేసిన వెంటనే ఆయన ఒక కొడుకు, ఈయన పోలీస్ అయినది ఇల్లు. ఈ సున్నికినే ఈశాన్య బ్లాకే. ఓ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ కొడుకు తాగి చనిపోయినాడు. ఇది ఈశాన్య బ్లాక్.